హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన క్యాండిడేట్స్కి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి మరొక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అఫీషియల్గా కొద్దిసేపటికైతే రావడం జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 39,000కి పైగానే సాలరీ అనేది పే చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఉండవు. ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబులే. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఈ వీడియోలో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. 10 మంది కూడా వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, చాలామందికి అయితే హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. గాయస్, ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్లోనే ఫస్ట్ పాయింట్లోనే క్లియర్గా ఇచ్చారు. మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సరిపోతుంది, ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. పోస్టింగ్ కూడా ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ చూడండి, ఆల్ పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా సర్వీస్ లియబిలిటీ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మనకి మన సొంత రాష్ట్రాల్లో కూడా పోస్టింగ్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్లోని యొక్క జాబ్స్కి మనము అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది 16th ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ 20 అంటే మే 20 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి సపరేట్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే వీడియోని లైక్ చేసి మీరు ఏ మొబైల్ని యూజ్ చేస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. చూద్దాం, అంటే ఎక్కువ మెంబర్స్ ఏ మొబైల్ని యూజ్ చేస్తున్నారో మనకు కూడా తెలుస్తుంది. కాబట్టి సో లైక్ చేసి వీడియోని కామెంట్ రూపంలో డెఫినెట్గా అయితే మీరు ఏ మొబైల్ని వాడుతున్నారో డెఫినెట్గా కంపెనీ నేమ్ అనేది కామెంట్లో అయితే తెలపండి. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి మనకి స్టార్టింగ్ సాలరీ ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. మీకు లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 39,000 రూపీస్ అనేది పే చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. ఇందులోనే మీకు బేసిక్ పేతో పాటు డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, టీఏ, ఈ విధంగా అలవెన్సెస్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 28 ఇయర్స్ లోపు ఆ ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10+2 లేదా 12th ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మనకి మీరు ఏ విభాగంలో 12th పాస్ అని అప్లై చేయొచ్చు, అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా, అలాగే ఏ విభాగంలో మీరు డిప్లొమా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు ఎనీ 12th పాస్ క్యాండిడేట్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉండాలి, టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీకు ఎలాంటి సర్టిఫికేట్ అయితే అడగట్లేదు, జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇచ్చారు. మెయిన్ ముఖ్యంగా మీకు ఎంఎస్ ఆఫీస్ రావాలి, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ఉంటాయి కదా, సో అలాంటి సాఫ్ట్వేర్ని యూజ్ చేసేటువంటి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఇదే నోటిఫికేషన్లో మనకి ఏదైతే క్లర్క్ లెవెల్ జాబ్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో వాటికి సంబంధించి వచ్చేసేమో లెవెల్ 4 ప్రకారం 49,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. సో ఇక్కడ సాలరీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి కూడా ఏ విభాగంలో మీరు 12th పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. ఈ పోస్ట్లకి 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే కేవలం మీకు సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి దాంతోపాటు కంప్యూటర్ టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పేసి సచివాలయ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయి కదా, సో వీటికి వచ్చేసి కూడా మనకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు కంప్యూటర్ టైపింగ్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఏదైతే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో రిటర్న్ ఎగ్జామినేషన్, ఇందులో 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1కి సంబంధించి, పేపర్ 2కి సంబంధించి కూడా డీటెయిల్ సిలబస్ అనేది ఇచ్చారు. ఇందులో పేపర్ 1లో ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఉండదు. మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి పెట్టవచ్చు. 100 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్, అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ కేటాయిస్తారు. 90 మినిట్స్ టైం ఉంటుంది. ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్స్, ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. పేపర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. అందులో మీరు ఎంత స్కోర్ చేసినా కూడా హై స్కోర్ లాభం లేదు. నార్మల్గా మనకి క్వాలిఫై ఎంత వచ్చే సరిపోతుంది. తర్వాత పేపర్ 2 అనేది ఉంటుంది. ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో కండక్ట్ చేస్తారు. 1 అవర్ ఉంటుంది. ఇందులో
జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఇక్కడ మనకి మ్యాథ్స్ అనేది ఉండదు పేపర్ 2లో. ఇందులో నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ మైనస్ చేస్తారు. తప్పు పెడితే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. సో ఈ విధంగా మనకి పేపర్ 2 అనేది మెయిన్గా మనకి ఫైనల్ సెలక్షన్లో అయితే తీసుకుంటారు. దాని తర్వాత టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే 35, లేదంటే హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. మీకు ఇక్కడ ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు, జస్ట్ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. మెయిన్ ముఖ్యంగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అయితే అడుగుతారు, తెలుగులో అయితే ఉండదు ఎగ్జామ్ అనేది. 12th స్టాండర్డ్లోనే మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి కదా, సో వీటికి వచ్చేసి కూడా మనకి ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్స్ అడుగుతారు, 2 hours ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మాత్రం పేపర్ 1 పేపర్ 2 అలా ఏం లేకుండా ఒకటే ప్యాటర్న్లో అయితే ఉంటుంది. ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. దాని తర్వాత స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఇలా మనకి పోస్ట్ల వారీగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా సచివాలయ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పేసి పిలుస్తున్నాం కదా, సో ఈ పోస్ట్ మనకి జనరల్ డిపార్ట్మెంట్లో అండ్ అలాగే స్టోర్ అండ్ పర్చేస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. జనరల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ 9 ఉన్నాయి, స్టోర్ అండ్ పర్చేస్ 5, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 7, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా ఇక్కడ 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ప్రతి పోస్ట్కి ఇక్కడ మనకి యూఆర్ అని చెప్పేసి ఇచ్చారు కదా, సో యూఆర్ అంటే మనకి జనరల్ కేటగిరీ కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా, మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారంటే మనకి సిఎస్ఐఆర్ అని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో ఆ సంస్థకి అండర్లో పనిచేసినటువంటి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, ఎన్ఏఎల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఈ యొక్క జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 16th ఏప్రిల్న అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. సో ఇదే సంస్థ నుంచి మనకి ఇప్పుడు ప్రజెంట్ యొక్క ఆపర్చునిటీ వచ్చింది. మీకు ఫస్ట్ పోస్టింగ్ ఇనీషియల్గా బెంగళూరులో ఉంటుంది, తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీరు డౌట్ ఉంటే కూడా 4th పాయింట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి సచివాలయ అసిస్టెంట్ పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది నాకు కూడా తెలియాలి కదా, కాబట్టి లైక్ చేసి వీడియోని కామెంట్లో డెఫినెట్గా మీరు ఏ మొబైల్ని వాడుతున్నారు డెఫినెట్గా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో చూద్దాం ఎక్కువ మెంబర్స్ ఏ మొబైల్ వాడుతున్నారో మనకు కూడా తెలుస్తుంది కాబట్టి. సో డెఫినెట్గా అయితే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది మనకి ఒక రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.